రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకుని విజయ శిఖరాలు అధిరోహించాలి అని ఆకాంక్షిస్తూ ఆయన పుట్టినరోజు వేడుకల వేళ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు తమ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ మైదానంలో మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాట్లాడుతూ అచ్చెన్నాయుడు 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండురంగ్ కె శంకర్, అందవరపు సంతోష్, అంబటి రాజలక్ష్మి, ఇప్పిలి తిరుమలరావు, పిఎంజే బాబు, ఉంగటి రమణ, మాదరపు వెంకటేష్, కవ్వాడి సుశీల, బాలామణి, విభూతి సూరిబాబు, చిట్టి నాగభూషణరావు, సీరా రమణయ్య రెడ్డి, గిరిజాశంకర్లు తదితరులు పాల్గొన్నారు. చిన్ని గారు, పాండురంగ్ శంకర్ గారు వీళ్ళందరూ కూడా ఈ అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయించారు. వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక భూమిక పోషించి క్లిష్ట సమయంలో పార్టీ బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్వర్తించి చంద్రబాబు నాయుడు గారికి ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా, ఒక కుడి భుజంగా కష్టకాలంలో అండగా ఉండి ఈరోజు పార్టీని నిలబెట్టి జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. మన రాష్ట్రాన్నితో పాటు మన జిల్లాని ప్రత్యేకించి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ, ఏదైతే కీర్తిశేషులు శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా వారి వారసత్వంగా శ్రీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే అచ్చెన్నాయుడు గారు కానీ అదే పందాన్ని కొనసాగిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై వారి యొక్క అవసరాలను తీర్చుతూ, అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన ప్రాంతం అభివృద్ధి కోసం, అలాగే మన పార్టీ అభివృద్ధి కోసం నిత్యం వారు కింజరాపు కుటుంబం అనేది ముందుకు నడుస్తుంది. తప్పకుండా వారికి ఎప్పుడూ మనం అండదండగా ఉంటాం. మన అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధిని చేసుకోవడానికి కోసం ఇంకా మనం అందరం పాటుపడదామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం, నేను ఎమ్మెల్యేగా గెలవడం, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కోడ్ వల్ల ఆయన బర్త్డే జరపలేకపోయాం. అంతకు ముందు ఇయర్ ఇక్కడే ఇదే మాదిరిగా జరిపాం. చాలా గ్రాండ్గా జరిపాం ఆ రోజు కూడా. సో మళ్ళీ ఇక్కడికి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని నేను తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలని ఒక్కొక్కటిగా మనం చేసుకొస్తున్నాం. మత్స్యకార భరోసా ఈ ఏప్రిల్లో ఇస్తాం, అలాగే రైతు భరోసా కూడా ఏప్రిల్లో ఇస్తాం. ఈ మే నెలలో స్కూల్కి వెళ్ళే ముందే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున కూడా ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మొన్న ఎన్నో చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కోసం ప్రజలకి ఎవరైనా దౌర్జన్యంగా ల్యాండ్లు అన్యక్రాంతం చేస్తే వారి నుండి కాపాడడానికి కూడా మనం చట్టం తీసుకురావడం జరిగింది. అలాగే విద్యా వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్యను అందించడానికి విద్యాశాఖ మంత్రులు లోకేష్ అన్న గారు కూడా ఎంతో శ్రమిస్తూ 117ని రద్దు చేసి జీవోని మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా రాబోయే విద్యా సంవత్సరానికి అందించడానికి ముందున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఉన్న ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు దారి మళ్లించిన పరిస్థితి గత ప్రభుత్వం. ఆ నిధులను ఎటు మళ్లించకుండా మళ్ళీ స్థానిక సంస్థలను బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి సహకారంతో మనకు రాష్ట్రానికి పుష్కలంగా నిధులు కూడా వస్తున్నాయి. పోలవరం కానీ, అమరావతి కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా దివాలా తీసి అంధకారంలో గత ప్రభుత్వం ముంచేసినప్పటికీ కూడా దాన్ని ఎంతో అనుభూతుడైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగే ఆయనకి కింజరాపు కుటుంబం మీద కానీ, అలాగే శ్రీకాకుళం మీద అమితమైన ప్రేమ.
ఒక పక్క కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా దేశంలోనే అతి చిన్న వయసు అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడంలో కానీ, అలాగే అచ్చెన్నాయుడు గారికి 6 శాఖలు ఇచ్చి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉన్న మంత్రి శాఖలు ఇచ్చి మంత్రిగా ఇవ్వడం కానీ, ఆయనకి ఉన్న అభిమానాన్ని ఆయన చేసి చూపించారు. సో మనం కూడా అదే విధంగా ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి అండగా ఉండి మనం పార్టీని బలోపేతం చేసే దిశగా మనం అందరం ముందుకెళ్ళి మన ప్రాంతం అభివృద్ధి చెందుకోవడానికి మనం అందరం కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇక్కడ విజయవంతం చేసినటువంటి పార్టీ క్యాడర్ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరొకసారి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, కింజరా పరివార ప్రసాద్ గారికి, అచ్చెన్నాయుడు గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కేక్ కట్ చేస్తాం. కేక్ కట్ చేసి